గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనవింశः సర్గः. తాం తథా పతితాం దృష్ట్వా విరూపాం శోణితోక్షితాం భగినీం క్రోధసంతప్తః ఖరః పప్రచ్ఛ రాక్షసః. పంచవటిలో పర్ణశాలలో ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుల వద్దకు వచ్చిన ఆ శూర్పణఖ రాముడిని మోహించి, ఆయన రాముడేమో లక్ష్మణుణ్ణి భర్తగా స్వీకరించమని అతని గొప్పతనం చెబితే, లక్ష్మణుడు మరలా నేను దాసుణ్ణి, రాముడినే నీవు భర్తగా ఎంచుకో అని చెప్పగా, మరి రాముడిని ఎలాగైనా తన భర్తను చేసుకోవాలి అని, అందుకు అడ్డుగా ఉన్నటువంటి సీతాదేవిని తొలగించాలి అని చెప్పి శూర్పణఖ సీతాదేవి మీద దాడి చేయబోతే, ఆక్రమించబోతే, రాముని యొక్క ఆజ్ఞతోటి లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోశాడు. కోసిన తర్వాత ఇక భయపడుతూ బాధపడుతూ అరుస్తూ శూర్పణఖ దండకారణ్యంలోకి, ఆ జనస్థానంలోకి పరిగెత్తి ఎంతోమంది రాక్షసులతో పరివృతుడై ఉన్నటువంటి ఆ కరుణ దగ్గరికి, తన సోదరుడైన కరుణ దగ్గరికి వెళ్ళి అలా ఆయన ముందు కుప్పకూలి పడిపోయి అస్పష్టంగా ఏడుస్తూ బాధపడుతూ ఆ కరుణతోటి జరిగినటువంటి విషయాన్ని చెప్పింది. ఈమె ఏదో బాధలో ఏడుస్తూ చెప్పింది కానీ ఆ కరుణకేమీ అర్థం కాలేదు. అయినప్పటికీ ఈమెకేదో బాధ కలిగింది, ఎవరో ఈమెను ఈ విధంగా హింసించారు అనేది మాత్రం అర్థమయ్యింది. వెంటనే కరుడు అంటున్నాడు, ఇంకా ఆ కరుడు శూర్పణఖను, తన సోదరి అయినటువంటి శూర్పణఖను చూచేటప్పటికీ కరుడికి ఎంతో కోపం వచ్చింది. ఆ కోపమే, కరుడికి కలిగినటువంటి కోపమే అతని మరణానికి కూడా దారితీసింది. ఆ కోపంతో రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వెళతాడనమాట. మరి అక్కడ జరిగినటువంటి విశేషం చూడండి. తథా పతితాం విరూపాం, ఆ విధంగా దిక్కులేని దాని వలె వచ్చి ఏడుస్తూ బాధపడుతూ అలాగా ముక్కు చెవులు కొయ్యబడి తన ముందు పడి ఉన్నటువంటి, ముందుకు వచ్చి పడినటువంటి రక్తమోడుతున్నటువంటి శూర్పణఖను చూచేటప్పటికీ, తాం దృష్ట్వా శూర్పణఖను చూచి రాక్షసః, రాక్షసుడైనటువంటి కరుడు భగినీం, తన సోదరి అయినటువంటి ఈమెకు ఇంతటి దారుణమైన స్థితి వచ్చిందే అని చెప్పి అనుకుని క్రోధ సంతప్తః, క్రోధంతో రగిలిపోతున్నటువంటి వాడై, ఆ కోపాన్ని అదుపులేనంత కోపం కలిగినటువంటి వాడై పప్రచ్ఛ, ఏం జరిగింది అని చెప్పి శూర్పణఖను అడుగుతున్నాడు. ఉత్తిష్టతావదాఖ్యాహి ప్రమోహం జహి సంభ్రమం వ్యక్తమాఖ్యాహి కేనత్వం ఏవం రూపా విరూపిత. అమ్మా శూర్పణఖ, లేచి నిలబడు, ఉత్తిష్ట లే, తావదాఖ్యాహి, అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పవమ్మా. ప్రమోహం సంభ్రమం జహి, మోహము, ఆ భయాన్ని కానీ మోహాన్ని కానీ, సంభ్రమం తొందరపాటు, వీటిని విడిచిపెట్టు. జహి అంటే తెలివి తెచ్చుకో, చక్కగా జరిగిందేదో వివరంగా నాకు చెప్పు అని అంటూ, త్వం కేన ఏవం రూపా విరూపిత,
అసలు ఎవరు నిన్ను ఈ విధంగా చేశారు? ఎవరి చేత ఈ విధంగా నీ ముక్కు చెవులు కోయబడ్డాయి? చంపేద్దాం వారిని, చెప్పు ఏం జరిగిందో. ఈ భయాన్ని తొందరపాటుని విడిచిపెట్టి స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పు అని అడుగుతూ, కః కృష్ణ సర్పమాసీనం ఆసీ విషమనాగసం తుదత్యభిసమాపన్నం అంగుళ్యగ్రేణ లీలయా. అసలు నీవోటి రాక్షసిని, నీవోటి సమర్థురాలైనటువంటి దానిని నిన్ను ఎవరు ఈ విధంగా ఇబ్బంది పెట్టారు? ఎవడైనా సరే అసలు నీవోటి వారిని ఇబ్బంది పెట్టగలరా? అంత ధైర్యం ఎవరికి వచ్చింది అని అంటూ, ఎవరైనా దారిని పోతున్నటువంటి, లేకపోతే ఒక చోట చుట్టుకొని పడుకున్నటువంటి ప్రమాదకరమైన నల్లత్రాచుని ఎవరైనా దాని దగ్గరికి వెళ్ళి పడగ మీద చేతితో కొడతారా? అలాగే నీబోటి ప్రమాదకారి అయినటువంటి దానివి, సమర్థురాలైనటువంటి దానివి అయినా నీ దగ్గరికి వచ్చి నిన్ను ఈ విధంగా ఎవరు ఇబ్బంది పెట్టారు అంటూ, ఆసీనం ఆసీ విషం, నిశ్చలంగా ఉన్నటువంటిది ఆసీ విషం, అలాగే దంతముల యందు విషము కలిగినటువంటి, అంటే కోరలలో విషం కలిగినటువంటిది, అనాగసం, తన దారిన తాను ఉండి ఎవరికి కూడా అపకారం చెయ్యనటువంటిది, తప్పు చేయనటువంటిది అయిన అభిసమాపన్నం, అంటే అలా ఎదురుగా వచ్చినటువంటి కృష్ణ సర్పాన్ని, నల్ల త్రాచుని, కహ లీలయా అంగుళ్యగ్రేణ తుదతి, ఎవరైనా వేలుతోటి ఆ త్రాచుపాము పడగ మీద ఇలాగ పొడుస్తారా? కూరలుండా విషం కలిగినటువంటిది, అదిలిస్తేనే కాటు వేసేంత ప్రమాదకరమైనటువంటిది, చూస్తేనే భయం కలిగించేటటువంటిది, దాని మానాన దాని వెళుతూ ఎదురుగా వచ్చినటువంటిది, కాకతాళీయంగా ఎదురుపడినటువంటి కృష్ణ సర్పాన్ని, అటువంటి సర్పాన్ని చూస్తే ఎవరైనా పారిపోతారు కానీ, ఎదురుపడింది కదా సర్పం అని చెప్పి దాని పడగ మీద వేలు పెట్టి ఎవరైనా పొడుస్తారా? మరి నీకు ఈ విధంగా అపకారం చేయటం కూడా త్రాచుపాము పడగ మీద పొడిచిన దానితో సమానం. ఏ విధంగా అయితే త్రాచుపాము పడగ మీద పొడిస్తే వెంటనే అది కాటు వేస్తుందో, నిన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా అదే విధంగా దండిద్దాము. అసలు నువ్వే దండించి ఉండవలసింది, కానీ భయపడి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చావు నువ్వు. కావున నువ్వు దండించకపోయినా నేను త్రాచుపాము వంటి వాడిని, వారిని విడిచిపెట్టను, పగతో వారిని సాధించి తీరుతాను, వారిని దండిస్తాను, వధిస్తాను అని కరుడు ఈ విధంగా అంటూ, కక్కాలపాశమాసజ్య కంఠే మోహాన్న బుధ్యతే యస్త్వామద్య సమాసాద్య పీతవాన్ విషముత్తమం. ఎంతటి తెలివిలేని వాడైనప్పటికీ కూడా మెడలో యమపాశాన్ని బిగించుకుని ఏమీ తెలియని వాడిలా అలా కూర్చుంటాడా అని అంటూ, యహ కంఠే కాలపాశం, ఎవరైతే మెడకి యమపాశాన్ని ఉరిని బిగించుకుని అదేదో తనకు అనుకూలమైనదిగా భావించేవాడు ఎంతటి మూర్ఖుడో, అలాగే నీకు అపకారం చేసి ఊరికినే ఉన్నటువంటి వాడు కూడా అటువంటి మూర్ఖుడే. కావున నీకు అపకారం చేశాడు అంటే వాడు మెడకి ఉరితాడుని యమపాశాన్ని తగిలించుకున్నట్లే, వాడి మృత్యువు సమీపించినట్లే అని అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, మోహాతు కాలపాశం ఆసాద్య, అంటే యమపాశాన్ని మెడకు తగిలించుకున్న వెంటనే మరణిస్తాడు. కానీ తాను మరణించేటటువంటి విషయం తెలియకుండా యమపాశాన్ని ఏదో ఆభరణంగా భావించేవాడు ఎటువంటి మూర్ఖుడో, నీకు అపకారం చేసినటువంటి వాడు అటువంటి మూర్ఖుడే. అంతేకాదు, అద్యత్వామాసాద్య ఉత్తమం విషం, నిన్ను ముట్టుకొని నీకు అపకారం చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు విషం, ఇటువంటి విషయాన్ని కాలకోట విషాన్ని తాగినటువంటి వాడు, కాలకోట విషాన్ని తాగి అదేదో ఫలరసాన్ని తాగినట్లుగా భావించేవాడు ఎంతటి మూర్ఖుడో, నిన్ను ఇబ్బంది పెట్టి నీ ముక్కులు చెవులు కోసినటువంటి వాడు కూడా అటువంటి మూర్ఖుడే. కాలకోట విషం తాగినటువంటి వాడు ఏ విధంగా అయితే మరణిస్తాడో, నిన్ను ఇబ్బంది పెట్టిన వాడిని కూడా నేను ఆ విధంగా వధించేస్తాను, నిన్ను ఇబ్బంది పెట్టిన వాడు ఆ విధంగా మరణిస్తాడు. సహకహ, ఆ విధంగా నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వాడు ఎవరు అంతటి ధైర్యం చేసినటువంటి వాడు అని అంటూ, బల విక్రమ సంపన్న కామగా కామరూపిణి ఇమామవస్థాం నీతాత్వం
కేనాంతక సమాగత. ఇంకా కరుడు అసలు శూర్పణఖనే ఈ విధంగా దండించినటువంటి వాడు ఎవడికి ఉంటాడు, అంతటి ధైర్యం ఎవరికి వచ్చిందని ఆశ్చర్యంతో అడుగుతూ ఉన్నాడు. బలవిక్రమ సంపన్న, నువ్వేమైనా సామాన్యురాలివా? సాధారణంగా స్త్రీని స్త్రీయోషి అబలాయోష అని చెప్పి అంటూ అబల బలము లేనటువంటిది, సున్నితమైనటువంటిది అని చెప్పి అంటూ ఉంటారు కదా. కానీ నీవు స్త్రీవైనప్పటికీ కూడా బలవిక్రమ సంపన్న, బలము పరాక్రమముతోటి నీవు పరిపూర్ణమైనటువంటి దానివి, చాలా ధైర్యవంతురాలవి. అంతేకాదు కామగా స్వేచ్ఛగా నీవు ఎక్కడికైనా సరే సంచరించగలిగినటువంటి దానివి, అంతటి ధైర్యం కలిగిన దానివి, కోరిన విధంగా సంచరించే శక్తి కలిగినటువంటి దానివి. కామరూపిణి, పైగా ఎదుటివారికి ఎటువంటి రూపమైతే నచ్చుతుందో అటువంటి రూపాన్ని ధరించగలిగినటువంటి, ఆ రూపాన్ని మార్చుకోగలిగినటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి దానివి, ఆ మాయలన్నీ కూడా తెలిసినటువంటి దానివి. అంతక సమా, వీటన్నిటినీ మించి నువ్వు యముడితోటి సమానమైనటువంటి దానివి. అంటే నీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారిని అంతమొందించి భక్షించేస్తావు నువ్వు. నీ దగ్గరకు వచ్చారు అంటే వారు మరణానికి సమీపించినట్లే. మరి అటువంటి దానివైన నువ్వు కేన అవస్థాం గత, ఎవరి వలన ఇటువంటి విరూపకరణాన్ని, ఈ విధంగా ముక్కు చెవులు కోయబడి దీనమైనటువంటి అవస్థను పొందావు? ఎవరు నీకు ఇటువంటి దీనమైనటువంటి అవస్థను కలిగించారు? నువ్వు సామాన్యురాలివా? క్రూరమైనటువంటి దానివి, బలపరాక్రమాలు కలిగిన దానివి, ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళగలిగినటువంటి దానివి, కామరూపిణివి. అటువంటి నిన్ను ఎవరు అసలు ఈ విధంగా చేశారు అని ఆశ్చర్యంతో అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ దేవగంధర్వభూతానాం ఋషీణాంచ మహాత్మనాం కోయమేవం విరూపాం త్వాం మహావీర్యశ్చకారః. జరిగినటువంటిది భూలోకంలో దండకారణ్యంలో కావున మనుషులెవరో చేసి ఉంటారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఈమెను చూస్తే దేవతలు, గంధర్వులు మొదలైనటువంటి దేవగణాలు కూడా ఈమెను చూస్తే భయపడి పారిపోతారు. అటువంటిది అసలు మానవులు నిన్ను ఈ విధంగా దండించేటటువంటి అవకాశమే లేదు అని అనుకుని నిన్ను అసలు దండించినటువంటి వారు దేవగంధర్వభూతానాం, దేవతలలో, గంధర్వులలో, సకల ప్రాణులలో, మహాత్మనాం ఋషీణాం, మహాత్ములైనటువంటి తపస్సంపన్నులైనటువంటి ఋషులలోనూ, అయం మహావీర్య, వీరందరిలోనూ కూడా నిన్ను ఈ విధంగా చేయగలిగినటువంటి మహావీర్య, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు కహ, ఎవడు ఉంటాడమ్మా? దేవతలలో కానీ, గంధర్వుల్లో కానీ, అటువంటి సమస్త దేవగణాల్లో కానీ, ఏ ప్రాణులైనా కానీ, లేకపోతే ఈ అడవిలో ఉండేటటువంటి ఋషులు కానీ ఎవరు నిన్ను చూడటానికే భయపడతారే, నీ దగ్గరకు రావడానికే భయపడతారే. అటువంటిది నిన్ను దండించారంటే వీరిలో ఎవరు నిన్ను దండించగలిగినటువంటి ధైర్యం చేశాడు? అంతటి పరాక్రమం కలిగినటువంటి వారు ఎవరు? ఏవం విరూపాం చకారః, దండించడం కాదు, నిన్ను ఈ విధంగా ముక్కు చెవులు కోసి విరూపంగా, వికారంగా నిన్ను ఈ విధంగా తయారు చేసినటువంటి వారు ఎవరు అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉన్నాడు. అంటే చూడండి, మానవులు ఈ విధంగా చేసేటటువంటి ఆలోచన కూడా సాహసం చెయ్యరు అని చెప్పి కనీసం ఏ మానవుడు చేశాడు అనే ప్రశ్న కూడా అడగటం లేదు. అంటే మానవులు విషయంలో వారికి ఉన్నటువంటి భావన అటువంటిది. మానవులు అంటే తుచ్చులు అనే ఉద్దేశంలో ఉన్నారు. కరుడు మొదలైనటువంటి ఆ రావణాసుడు మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా. అందుకనే దేవతలు కానీ, గంధర్వులు కానీ, లేకపోతే ఇక్కడ తపస్సు చేసుకునేటువంటి మహర్షులు కానీ, వీళ్ళెవరైనా వీరిలో అంత బలవంతుడు నిన్ను ఎదుర్కోగలిగినటువంటి, నిన్ను ఈ విధంగా చేయగలిగినటువంటి ధైర్యవంతుడు ఎవడు అని అంటున్నారు. అంటే సామాన్య మానవుడు ఎవరు కూడా ఈ విధంగా చెయ్యలేరు అని చెప్పే వారి ఉద్దేశ్యం. నహి పశ్యామ్యహం లోకే యః కుర్యాన్ మమ విప్రియం అంతరేణ సహస్రాక్షం మహేంద్రం పాకశాసనం. కానీ సమస్తమైనటువంటి దేవతాగణములకు కూడా నీవు నా సోదరివి అనే విషయం అందరికీ తెలుసు. కరుణి యొక్క సోదరి శూర్పణఖ, ఆమెను దండించాలి అని చెప్పి సాహసం ఎవ్వడూ కూడా చెయ్యడు. పైగా ఈ అరణ్యంలో ఉన్నటువంటి మహర్షులకు కూడా నా గురించి తెలిసే ఉంటుంది. కావున వారు కూడా నిన్ను దండించేటటువంటి సాహసం చెయ్యరు.
మరి ఎవరు చేశారు? చేస్తే ఒక్కడు చేసి ఉండవచ్చు. ఎవరు ఆ ఒక్కడు అంటే ఇక తన నిశ్చయాన్ని తాను ఊహించి ఒక నిశ్చయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. లోకే సహస్రాక్షం పాకశాసనం వినా, ఈ లోకంలో లేకపోతే సమస్తమైనటువంటి లోకములలో సహస్రాక్షం 1000 కన్నులు కలిగినటువంటి వాడు, పాకశాసనం పాకహ అనే రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు అయిన మహేంద్రవంతరేణ దేవేంద్రుడు తప్ప మమ విప్రియం యహ కుర్యాత్, నాకు అపకారాన్ని, నాకు అప్రియమైనటువంటి పనిని చేయగలిగినటువంటి వాడు ఇంకెవ్వడూ కూడా లేడు. సమస్తమైనటువంటి దేవగణాలు కూడా ఎవ్వరూ నాకు అపకారం చేయటానికి సాహసించరు. ఒకవేళ చేసి ఉంటే దేవగణాలకు అధిపతి అయినటువంటి వాడు సహస్రాక్షుడు. సహస్రాక్షుడు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఇంద్రుని యొక్క గొప్పతనాన్ని, అదేవిధంగా అతని యొక్క గర్వాన్ని తెలియజేయటం కోసం, శక్తి సామర్థ్యాలను తెలియజేయటం కోసం ఇక్కడ సహస్రాక్షం అంటున్నాడంటే 1000 కన్నులతోటి ఎదురు చూస్తూ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దెబ్బ కొడదాము నన్ను అని చెప్పి ఎదురు చూసేటటువంటి వాడైన ఇంద్రుడు 1000 కన్నులతో పరికిస్తూ నన్నేమీ చెయ్యలేక నాకు సోదరమైనటువంటి నీకు ఈ విధంగా అపకారం చేసి ఉంటాడు. పైగా మొదటి నుంచి రాక్షసుల మీద ఇంద్రుడికి విరోధం ఉన్నది. అందుకని ఆ విషయాన్ని తెలియజేయడానికే పాకశాసనం, పాకహ అనే రాక్షసుడిని వధించినటువంటి వాడు, అదేవిధంగా మమ్మల్ని ఏమీ చెయ్యలేనటువంటి వాడై మా సోదరివైనటువంటి నిన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఉంటాడు. కావున నిన్ను దండించేటటువంటి కరుణి సోదరివైనటువంటి నిన్ను దండించే ధైర్యం ఆ ఎదురు చూచేటటువంటి వాడైనా, అంటే ఏమిటి, దండించడానికి ఎదురు చూసేటటువంటి వాడైనా ఇంద్రుని వల్లే అయ్యి ఉంటుంది. అతడు తప్ప ఇంకెవరో కూడా ఇటువంటి ధైర్యం చేయలేడు. విప్రియం కహ కుర్యాతహం నహి పశ్యామి, అతడు తప్ప నిన్ను దండించే సాహసం చేసేవాడు ఇంకెవరూ కూడా ఉండి ఉండరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. కావున ఇంద్రుడే ఈ పని చేసి ఉంటాడు. ఒక మహేంద్రుడే ఈ సాహసాన్ని చేయడానికి ఆలోచిస్తాడు, చేసి ఉంటాడు. కావున అతడిని దండించేద్దాం అని అంటూ అద్యాహం మార్గణై ప్రాణాన్ ఆదాస్యే జీవితాంతకై సలిలే క్షీరమాసక్తం నిష్పిపన్నివసారస. ఇంకా అంటూ ఉన్నాడు, ఇంద్రుడే కానీ లేకపోతే వేరే వారు ఎవరైనా కానీ నిన్ను ఇబ్బంది పెట్టి విధంగా దండించారు అంటే వారు ఎక్కడ ఉన్నా, ఎక్కడ కలిసిపోయి ఉన్నా, ఎక్కడ సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా వారి ప్రాణములను నేను తీసేస్తాను అని అన్నాడు. మరి కొన్నింటిని వేరు చేయటం కుదరదు కదండి. నీటిలో కలిసిపోయినటువంటి పాలని వేరు చేయటం కుదురుతుందా? గాలిలో కలిసిపోయినటువంటి ఆవిరిని వేరు చేయటం కుదురుతుందా? ఇలాగా కొన్ని కలిసిపోయినటువంటివి మరలా విడదీయటం అనేది సాధ్యము కాదు. మరి దేవతలు కూడా కామరూపులు. ఎవరిలో అయినా కలిసిపోయినటువంటి వారు వారి ప్రాణములు వేరే చోట ఉండవచ్చు, లేకపోతే కనిపించకుండా ఎక్కడైనా ఉండవచ్చు, వారే అసలు కనిపించకుండా ఉండవచ్చు. మరి అటువంటి వారి ప్రాణాలు ఎలా తీస్తాము అని అంటే దానికి చెబుతూ ఉన్నాడు, సలిలే ఆసక్తం క్షీరం నిష్పిబన్నివా. నీటిలో కలిసిపోయినటువంటి పాలను హంస ఏ విధంగా అయితే వేరు చేస్తుందో, అంటే అసాధ్యము అనుకున్నటువంటి వాటిని కూడా హంస సుసాధ్యం చేస్తున్నది కదా. నీటిలో కలిసిపోయినటువంటి పాలను కూడా వేరు చేసి పాలను మాత్రమే నీటి నుండి బయటికి లాగుతున్నది కదా. అదేవిధంగా ఎంతమందిలో ఎక్కడ కలిసిపోయినా నిన్ను దండించినటువంటి వాడి యొక్క ప్రాణములను నేను తప్పనిసరిగా పీడిస్తాను, వాటిని అతని నుండి వేరు చేస్తాను. కావున నీటిలో కలిసిపోయినటువంటి పాలను వేరు చేసేటటువంటి హంసలాగా, సారసైవ హంసజాతి పక్షిలాగా అహమద్య జీవితాంతకై మార్గణై. ఇక ఈరోజు నేను మరణమును, మృత్యుపాశముల వంటి నా బాణములు ఏవైతే ఉన్నాయో ఆ బాణములతోటి తస్య ప్రాణానాదాస్యే, నిన్ను దండించినటువంటి వాడి యొక్క ప్రాణములను అతడి నుంచి వేరు చేసి అతడిని వధించేస్తాను. కావున అసాధ్యము అని చెప్పి నీవు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా ఎటువంటి వాడినైనా అతని ప్రాణములు వేరు చేసి అతడిని వధించేస్తాను అని అంటూ నిహతస్య మయా సంఖ్యే శరసంకృత్తమర్మణః సఫేనం రుధిరం రక్తం మేదిని కస్య పాస్యతి. అసలు వాడెవరో నాకు చెప్పమ్మా ముందు,
నాకైతే ఇంద్రుడే అనిపిస్తున్నది, నిజంగా ఇంద్రుడేనా లేకపోతే వేరే ఇంకెవరన్నానా అని అడుగుతూ, సంఖ్యే మయా శరసంకృత మర్మణ, నువ్వొక్కసారి కనుక ఎవరనే విషయం చెప్పినట్లయితే నేను అతడితో యుద్ధానికి వెళతాను. ఆ యుద్ధంలో నేను ప్రయోగించినటువంటి వాడి అయిన నిశితమైనటువంటి క్రూరమైనటువంటి బాణముల చేత మర్మస్థానముల యందు కొట్టబడినటువంటి వాడై మన శత్రువు తన అన్ని రంధ్రముల నుండి కూడా ఆ శరీరము నుండి రక్తము ఓడుతూ రక్తం ప్రవహిస్తూ ఉంటే అతడి శరీరము నుండి ప్రవహించేటటువంటి రక్తము ద్వారా ఈ భూమి తడుస్తుంది, రక్తసిక్తమయ్యే విధంగా ఉంటుంది అని అంటూ, సంఖ్యేమయా శరసంకృత మర్మణ, యుద్ధంలో నేను ప్రయోగించినటువంటి బాణముల యొక్క ఘాతముల చేత రక్తసిక్తమైనటువంటి అతని యొక్క కస్య సఫేనం రక్తం రుధిరం మెదిని పాస్యతి, పైగా రక్తము మామూలుగా రావటం కాదుట, అది ప్రవహించి వేగంగా ప్రవహించడంతో అతని శరీరం నుండి వేగంగా ప్రవహించడంతో నురగ కూడా వచ్చే అంత వేగంగా ప్రవహిస్తుందిట. అలాగా వేగంగా ప్రవహించి నురగతో కూడినటువంటి రక్తం ఈ భూమిని తడుపుతుంది. ఆ విధంగా నిన్ను దండించినటువంటి వాడిని నేను వధిస్తాను. ఎవడి రక్తం ఆ విధంగా పారాలో నువ్వు నాకు తెలియజేయి, అతన్ని ఆ విధంగా దండిద్దాము అని అంటూ, కస్యపత్ర రథాః కాయాన్ మాంసముత్కృత్య సంగతాః ప్రహృష్టా భక్షయిష్యంతి నిహతస్య మయా రణే. అంతేకాదు శూర్పణఖ, పత్రరథాః రెక్కలే వాహనములుగా కలిగినటువంటివి, రథములుగా కలిగినటువంటివి. ఏవి? పక్షులు అన్నమాట. ఇక్కడ పక్షులు అని అంటే గద్దలు, రాబందులు మొదలైనటువంటి పక్షుల గురించి చెబుతూ ఉన్నాడు ఇక్కడ. పత్రరథాః, గద్దలు, రాబందులు మొదలైనటువంటి పక్షులు, రణేమయా నిహతస్య, మరి యుద్ధంలో నా చేత చంపబడినటువంటి, కస్య కాయాత్ మాంసం ఉత్కృత్య, అతడి శరీరము నుండి మాంసాన్ని తమ ముక్కులతోటి తమ గోళ్లతోటి పొడిచి తీసుకువెళుతూ ఉంటే, అంటే నా చేత నా బాణముల యొక్క ఘాతముల చేత శరీరం అంతా కూడా రక్తసిక్తమై నేల మీద పడి మరణించినటువంటి వాడి యొక్క దేహము నుండి కాకులు, గద్దలు, డేగలు ఇవన్నీ కూడా ఆ మాంసమును చీల్చి తీసుకువెడతాయి. మరి ఎవరి మాంసమును ఆ విధంగా ఆ కాకులు, గద్దలు కూడా పొడిచి తీసుకువెళ్ళాలో నీవు తెలియజేయి. ఉత్కృత్య సంగతాః ప్రహృష్టాః భక్షయిష్యంతి, నిన్ను ఈ విధంగా దండించాడు అంటే అతడు చాలా శారీరకమైనటువంటి బాగా బలము కలిగిన వాడు, కండలు తీరిన వాడే అయి ఉంటాడు. ఆ విధంగా కండలు కలిగినటువంటి వాడి యొక్క శరీరము నుండి మాంసాన్ని ఆ కాకులు, గద్దలు కూడా పొడిచి తీసుకువెళుతూ లొట్టలేస్తూ తింటూ ఆనందిస్తూ ఉంటాయి. మరి ఆ విధంగా కాకులు, గద్దలు, డేగలు, ఇవన్నీ రాబందులు కూడా ఎవరి యొక్క శరీరాన్ని ఈ విధంగా పీడించి తినాలో నీవు తెలియజేస్తే అటువంటి వాడిని నేను వధించేస్తాను. వాడెవరో తెలియజేయి, నిన్ను ఇబ్బంది పెట్టిన వాడు ఎవడు అని అంటూ, తం న దేవా న గంధర్వాః న పిశాచా న రాక్షసాః మయాపకృష్టం కృపణం శక్తాస్త్రాతుమిహాహవే, మయా ఆహవే అపకృష్టం. అయితే రాక్షసులను ఇబ్బంది పెట్టాడు అంటే ఒకటి దేవగణాలకు చెందినటువంటి వాడు అయి ఉండాలి, లేదా ఒకవేళ దేవతలలో ఒకడై ఉండవచ్చు, లేకపోతే ఆ దేవగణాలకు సంబంధించినటువంటి వాడు వేరే ఎవడైనా సరే అయి ఉండవచ్చు. మరి దేవతలకు సంబంధించినటువంటి వాడైనా సరే వాడిని కరుడు కనుక హింసిస్తూ ఉంటే దేవతలు వచ్చి అతన్ని రక్షించి తీరుతారు కదా. ఆ సందేహం కూడా నీకు అవసరం లేదు. నేను యుద్ధం మొదలుపెట్టాను అంటే నా ఎదురుగా నిలబడటానికి ఎవరు కూడా సాహసం చెయ్యరు అని అంటూ, మయా ఆహవే అపకృష్ణం, నా చేత యుద్ధంలో ఓడింపబడినటువంటి వాడిని, నా చేత యుద్ధంలో హింసింపబడినటువంటి వాడిని, పీడించి లాగబడినటువంటి వాడిని, ఈడ్చబడినటువంటి వాటిని, కృపణం అటువంటి దీనుడైనటువంటి వాడిని రక్షించడానికి, తం ఇహ త్రాతుం నాతో యుద్ధం చేసి ఓడిపోయినటువంటి వాడిని రక్షించడానికి
ఎవరు కూడా సాహసం చేయరు. ఎవరు కూడా అంటే దేవాహ నశక్తాహ, దేవతలు ఎవరికి అంతటి సామర్థ్యం అనేది లేదు. గంధర్వాహ నశక్తాహ, గంధర్వులు ఎవరు కూడా అసలు సాహసమే చెయ్యరు, వారికి అంత ధైర్యం లేదు. పిశాచాహ, పోని మనం రాక్షసులం కాబట్టి పిశాచగణాలు ఏమైనా అతనికి సహాయం చేస్తాయా అంటే ఆ అవకాశం కూడా లేదు. పిశాచములు కూడా ధైర్యం చెయ్యవు. పోనీ రాక్షసులు ఎవరైనా మనకు విరోధులైన వారు ఎవరైనా ఉండి ఉంటారా అంటే సమస్త రాక్షస గణము కూడా మనకు పాదాక్రాంతమే. కావున రాక్షసులు ఎవరూ కూడా అతడిని రక్షించడానికి ధైర్యం చెయ్యరు. కావున ఓ శూర్పణఖ, మనతో విరోధం పెట్టుకుని నా చేత యుద్ధంలో ఓడించబడి వధించబడి ఈడ్చుకుపోతున్నటువంటి వాడిని రక్షించేటటువంటి ధైర్యం దేవతలకు కానీ గంధర్వులకు కానీ పిశాచాలకు కానీ రాక్షసులకు కానీ ఎవరికీ కూడా లేనే లేదు. కావున నీవెవరో చెప్పావు అంటే అతడిని నేను దండించి తీరతాను, వధించి తీరతాను, రక్తం ఓడే విధంగా అతని రక్తంతో ఈ భూమిని తడుపుతాను, ముందు ఎవరో తెలియజెయ్యి అని చెప్పి కరుడు శూర్పణఖను ఆవేశంతో క్రోధంతో ఇక యుద్ధానికి సిద్ధమైపోయి శూర్పణఖను దండించినటువంటి వాడిని వధించడానికి సిద్ధపడి ఎవరో స్పష్టంగా తెలియజేయవమ్మా అని చెప్పి అడుగుతున్నాడు. మరి శూర్పణఖ కరుణితోటి ఏమని చెప్పింది, ఎలా చెప్పింది అనే విశేషాలను చాలా విశేషంగా చెబుతుంది. ఆ విషయం మనం తెలుసుకోవాలి. సహజంగా ఇబ్బంది పెట్టి తనను దండించినటువంటి వారిని, వారి గురించి ఉన్నటువంటివి లేనటువంటివి కాస్త ఎక్కువ చేసి చాడీలు చెబుతూ ఉంటారు. కానీ సీతారామ లక్ష్మణుల గురించి శూర్పణఖ ఎలా చెప్పింది అనే విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తాం తథా పతితాం దృష్ట్వా విరూపాం శోణితోక్షితాం భగినీం క్రోధ సంతప్తః ఖరః పప్రచ్ఛ రాక్షసః ఉత్తిష్ఠతావదాఖ్యాహి ప్రమోహం జహి సంభ్రమం వ్యక్తమాఖ్యాహి కేనత్వం ఏవం రూపా విరూపితా కృష్ణ సర్పమాసీనం ఆసీ విషమనాగసం తుదత్యభిసమాపన్నం అంగుళ్యగ్రేణ లీలయా కఃకాలపాశమాసాజ్య కంఠే మోహాన్న బుధ్యతే యస్త్వామద్య సమాసాద్య పీతవాన్ విషముత్తమం బలవిక్రమ సంపన్న కామగా కామరూపిణి ఇమామవస్థాం నీతాత్వం కేనాంతక సమాగత దేవగంధర్వభూతానాం ఋషీణాంచ మహాత్మనాం కోయమేవం విరూపాం త్వాం మహావీర్యశ్చకారః నహి పశ్యామ్యహం లోకే యః కుర్యాన్మమ విప్రియం అంతరేణ సహస్రాక్షం మహేంద్రం పాకశాసనం అద్యాహం మార్గణైః ప్రాణాన్ ఆదాస్యే జీవితాంతకైః సలిలే క్షీరమాసక్తం నిష్పిబన్నివసారసః నిహతస్య మయా సంఖ్యే శరసంకృత్తమర్మణః సఫేనం రుధిరం రక్తం మేదినీ కస్య పాస్యతి కస్య పత్రరథాః కాయాత్ మాంసముత్కృత్య సంగతాః సంహృష్టా భక్షయిష్యంతి నిహతస్య మయా రణే తం న దేవా న గంధర్వాః న పిశాచా న రాక్షసాః మయాపకృష్టం కృపణం శక్తాస్త్రాతుమిహాహవే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనవింశ సర్గే ఏకాదశ శ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.